అంటే ఒక ఎంపీగా మాకెంత ఒక 5 కోట్లే ఉంటాయి ఫండ్స్ ప్రతి సంవత్సరానికి. ఒక నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ఒక 70 లక్షలు ఇవ్వగలుగుతాం మనం ఒక సంవత్సరానికి. అయితే ఒక పని చేయాలంటే అందరినీ కలుపుకొని సమాజంలో ఇప్పుడు ఐటీసీ వారు ఉన్నారు, ఐటీసీ వాళ్ళు కొంత, ఎంపీ లాడ్స్ నుంచి కొంత, అదేవిధంగా ఈరోజు దాతలు ఉన్నారు, వారి నుంచి కొంత, వారికి కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నా కూడా ఒక్కొక్కళ్ళు అంటే ఇక్కడ పనిచేసే టీచరే ఒక 30,000 రూపాయలు ఇవ్వటం కానీ, అంటే రకరకాల వ్యక్తులు ఉన్నారు. ఈ మన్నవ బాపయ్య గారి కుటుంబం 1,35,000, తిరుపతి రెడ్డి గారు 1,00,000 రూపాయలు, మున్నంగి శ్రీనివాసరెడ్డి గారు 30,000, ఇట్లా రకరకాల 3.5 లక్షలు వాళ్ళు. ఐటీసీ వాళ్ళకి కూడా నేను ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఐటీసీ వాళ్ళు ఏంటంటే 80% వాళ్ళు పెట్టుకుంటారు, ఒక 20% మనం కనుక కంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళు చాలా వర్కులు టేకప్ చేస్తారు. అందులో ఇది ఒక్కటే కాదు, దాదాపుగా 1.5 కోట్ల రూపాయలతోటి అనంతవరపాడు స్కూల్ కాంపౌండ్ వాళ్ళు, సంఘం జాగర్లమూడి కాంపౌండ్ వాళ్ళు, అదేవిధంగా పేరేచెర్లలో క్లాస్ రూమ్స్. ఈ కాంపౌండ్స్ వాల్స్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. చూడటానికి సింపుల్గా అనిపించినా ఆ కాంపౌండ్ వాల్ లేకపోతే సేఫ్టీ ఉండదు. ఎక్కడ గబక్కన ఏదైనా గంజాయో మందో తాగిన వాళ్ళు వచ్చి అల్లరి చేస్తే సేఫ్టీ భయంతో పిల్లలు స్కూల్కి పంపించడం అనేది తల్లిదండ్రులు తక్కువ. ఇలాంటి చిన్న చిన్నవి కూడా ఈ విధంగా సిఎస్ఆర్ కానీ, లోకల్గా ఉండేటువంటి డోనర్స్ కానీ, ఎంపీ లాడ్స్, అన్ని రకాల వ్యక్తులతో కలిపి చేయటమే మా యొక్క ఉద్దేశం.